దుర్గాప్రసాద్ గారు, ఇప్పుడు కొడాలి నాని, రోజా చాలామంది టీడీపీ కార్యకర్తలు అంటున్నారు వీళ్ళు మా మీద, మా పార్టీ నేతల మీద, ముఖ్యమైన నాయకుల మీద, వీళ్ళందరి మీద కూడా విమర్శలు చేశారు. ఏ విధంగా అసెంబ్లీలో కూడా మాట్లాడారో మనం చూసిన పరిస్థితి. అయితే వీళ్ళని టచ్ చేయట్లేదు, కారణం ఏంటి? పవన్ గారు ఇక్కడ ఏమైందంటే, కొడాలి నాని మాట్లాడింది నిజమే, రోజా మాట్లాడింది నిజమే. మాటలు మాట్లాడారన్నంత మాత్రాన అధికారం ఉందని చెప్పి అధికార దుర్వినియోగం చేయకూడదు. మా చంద్రబాబు నాయుడు గారు దానికి వ్యతిరేకం. పొలిటికల్గా కక్ష రాజకీయాలు చేయటం అనేది వ్యతిరేకం. ఇవాళ మీరు చూస్తే వల్లభనేని వంశీ విషయంలో అనేక కేసులు, అక్కడ భూదందా కేసు ఒకటి వచ్చింది, తర్వాత పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో ఆయనే ప్రథమంగా పోయి చేశాడు. అక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎవిడెన్సెస్ ఉండి ఖచ్చితంగా వాళ్ళు చట్టానికి బాధ్యులైన వాళ్ళు చట్ట ప్రకారమే జరగటం జరిగింది. అంతేగాని వాళ్ళు ఏదో మమ్మల్ని తిట్టారని ఇవే కాదండి. రోజా ఆయన నానినే కాదు, ఇంకా చాలామందిని మండల స్థాయిలో ఉన్న లీడర్ని మాకు అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నప్పుడు మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులు ఇక్కడ పోయినసారి వైసీపీ ప్రభుత్వంలో ఈ పలానా ఆయన దౌర్జన్యాలు చేశాడు, ఇట్లా చేశాడంటే ఏదైనా ఎవిడెన్స్ ఉంటే అధికారులకు ఇవ్వండి, దాని ప్రకారం చేస్తారన్నారు. కానీ సార్ ఎక్కడా కూడా కక్ష రాజకీయాలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం అది కాదండి. మొదటి నుంచి కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఆయన 43 ఏళ్ళు 44 ఏళ్ళు ఇండస్ట్రీ. ఎప్పుడు కూడా ఒక్కసారి అధికారంలోకి వచ్చినాక ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ ఎట్లుండాలా, ప్రజలకు సంక్షేమం ఎట్లా చూడాలా, ఎవరైతే దుర్మార్గులు ఉంటారో వాళ్ళని ఎట్లా అణిచివేయాలనేది పథకం తప్ప వేరే రాజకీయ పార్టీలని కక్షగా చూడాల్సిన అవసరం లేదు. టీడీపీ కార్యకర్తల మనోభావాలు ఏంటి అనేది డెఫినెట్గా మనోభావాలు ఖచ్చితంగా అండి వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు జనరల్గా కింద స్థాయిలో ఉన్న నాయకులకి ఉంటుంది. గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వీళ్ళని వాళ్ళు అదే పని చేశారు కదా. రేపు మళ్ళీ మనం అదే పని చేస్తే రేపు రాబోయే రోజులు ఎట్లాంటి వాయిస్ వస్తుంది? నేనేం క్లీన్ చిట్ ఇవ్వట్లేదండి. వాళ్ళు చేసింది తప్పే, కానీ దెర్ ఇస్ ఎన్ ఎవిడెన్స్. వాళ్ళ మీద కేసులు కనుక బుక్ అయి ఉంటే డెఫినెట్గా చట్టం తన పని చేసుకుంటుంది. చట్ట ప్రకారం కొడాలి నాని మీద కేసులున్నా పరిశీలిస్తారు, రోజా గారి మీద కేసులున్నా కూడా తప్పనిసరిగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అంతేగాని వాళ్ళు ఏదో మమ్మల్ని తిట్టారని, రాజ్యం మన చేతిలో ఉందని అక్కడ దాకా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన పోలీసు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జోలికి ఇప్పటివరకు మేము పోలేదు. కక్ష కాదు కదా ఇది. ఎవరైతే అరెస్ట్ చేశారో అర్ధరాత్రి 4 గంటలకు ఆయన నిద్రపోనీయకుండా వ్యాన్లో నుంచి తీసుకొచ్చి అది అక్రమ అరెస్ట్ అని మాకు తెలుసు. ఆ రోజు అందరం అన్నాం. కానీ ఇవాళ ఆఫీసర్ జోలికి పోయి ఆయన అరెస్ట్ చేయలేదే. మిగతా వాళ్ళు తప్పులు చేసిన ఆఫీసర్లు అరెస్ట్ అవుతున్నారు. ప్రభుత్వం చెప్తేనో లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్తేనో చేసిన వాటికి అన్డెమోక్రటిక్గా ఎవరైతే చేశారో వాళ్ళంతా బాధితులు అవుతున్నారు. ఇప్పుడు నేను అనేది అదే. ఇప్పుడు చట్ట ప్రకారం ఎట్లా ఉంటే లా ఇస్ కోర్సులో పోవాలి, లేకపోతే మన చట్టానికి పరిధిలో లేకుండా ఇష్టానుసారంగా అధికారం ఉందని వాళ్ళు చేశారని మేము చేయలేం కదా. అందుకని కొంత భిన్నంగా కనపడుతుంది. మా కార్యకర్తల నుంచి ఇప్పటికీ రివెంజ్ వస్తూనే ఉంది. మాతో అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, ఏం సార్ మన అట్ట చేశారు ఇట్ట చాలా ఉన్నాయి. చాలామంది పాపం యూట్యూబ్ పెట్టుకున్న పిల్లల్ని అయితే ఆగమాగం చేశారు. అవన్నీ కూడా ఎందుకంటే సరే వాళ్ళు చేశారని మనం చేయటం కాదు. అంటే రెడ్ బుక్ కూడా ఉంది కదా. రెడ్ బుక్లో ఏది ఉంది? ప్రజాస్వామ్యయుతంగా ఎవరినైతే డెఫినెట్గా రెడ్ బుక్లో ఏదైతే ఆ రోజు రాసుకున్నామో దాన్ని అమలు చేస్తాం ఖచ్చితంగా. ఎట్లా అమలు చేస్తాం? చట్ట పరిధిలో ఎవరికైతే అన్యాయం జరిగిందో, పేద ప్రజల మీద దౌర్జన్యాలు జరిగినాయో, ఎవరైతే భూములు ఆస్తులు లాక్కున్నారో వాళ్ళకి ఇప్పిస్తున్నాం. 1-2 కేసులు ఇంకా బయటికి రాలా మీడియాకి. 1-2 కేసులు వాళ్ళు పుంజుకున్న వాటిని లోకేష్ బాబు స్వయంగా పరిష్కరించారు. వాటిని డెఫినెట్గా ఎవరైనా ఆస్తులు అన్యాక్రాంతం అయితే ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తున్నాను, గత ప్రభుత్వంలో మీ ఆస్తులు కనుక దోపిడీకి గురైతే ప్రభుత్వాన్ని అండగా ఉంది, మీకు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోండి, ఇమీడియట్గా వాటిని ఏం చేయాలో చట్ట ప్రకారం రిలీజ్ చేస్తుంది. కాబట్టి రెడ్ బుక్ అనేది ఏదో మేము కక్షతో రాసుకున్నది కాదండి. ఆనాడు పోలీస్ ద్వారా వీళ్ళు చేపించినటువంటిది. ఎవరైతే ఆఫీసర్ ముందుకొచ్చి మొత్తం నేనే అని చెప్పి వైసీపీ షర్ట్ వేసుకొని చేశాడో వాళ్ళని ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఆ చట్ట ప్రకారం ఉంటే వాళ్ళని ఏం చేయలేం కదా. చట్ట పరిధిలో లేకుండా ఏమన్నా అన్డెమోక్రటిక్గా చేస్తే మటుకు డెఫినెట్గా రెడ్ బుక్లో అన్డెమోక్రటిక్గా చేసినటువంటి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చేసిన ప్రతి పని మీద ప్రభుత్వం శ్రద్ధ చూపిస్తుందండి దాని మీద. ఓకే.